వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్స్. ఇవాళ కాంపోజిషన్ గురించి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. కాంపోజిషను ఎలా సెట్ చేసుకోవాలి, న్యూ కాంపోజిషను అనేది నేను మొన్న ఇంతకుముందు లెసన్స్లో చెప్పడం జరిగింది. అయితే అలా కాకుండా మనం డైరెక్ట్గా కూడా ఒక కాంపోజిషను సెట్ చేయొచ్చు. ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫైల్ యొక్క డైమెన్షన్స్ కొన్ని ఉంటాయి. ఏ ఇమేజ్ అయినా సరే, లేదా వీడియో అయినా సరే, దేనికైనా సరే ఒక పిక్సెల్ రేషియో ఒకటి ఉంటుంది. ఇమేజ్ సైజ్, హైట్, విడ్త్ ఏదో ఒకటి సెట్ అయ్యి ఉంటుంది. మనం ఏ కాంపోజిషను సెట్ చేయకుండా ఏదైనా ఇమేజ్ ఫైల్ కానీ, వీడియో ఫైల్ కానీ ఏదైనా డైరెక్ట్గా మనం కాంపోజిషన్ విండోలోకి డ్రా చేయొచ్చు. ఇలా డ్రా చేసినప్పుడు దీనికి ఉండే ప్రాపర్టీస్తోనే మనకి కాంపోజిషన్ రావడం జరుగుతుంది. ఇది ఏ సైజులో ఉంది, ఏ కాంపోజిషన్ వచ్చింది తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ కాంపోజిషన్ సెట్టింగ్లోకి వెళ్తే మనం తీసుకొచ్చిన వీడియో సైజు 640 400 విడ్త్ 640, హైట్ 477 పిక్సెల్లో ఉంది. ఇప్పుడు మన కాంపోజిషన్ కూడా అదే సెట్ అయింది, అదే సైజులో వచ్చేసింది. ఇంతకుముందు చెప్పిన లెసన్స్లో న్యూ కాంపోజిషన్ మనకి ఏమైతే డైమెన్షన్స్ కావాలో ఆ డైమెన్షన్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పాం. అలా కాకుండా డైరెక్ట్గా మనం ఏమైతే ఇమేజ్ అవని వీడియో ఫైల్ ఏదే ఫైల్ తెచ్చామో ఆ ఫైల్లో కొన్న ప్రాపర్టీస్తో ఇక్కడ కాంపోజిషన్ క్రియేట్ అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. కానీ మనకి ఏదైతే మనం ఒక వర్క్ మొదలు పెట్టబోతున్నాం అది ఏ డైమెన్షన్స్లో కావాలి అనేది మనం ముందుగా నిర్ణయించుకుంటాం. కాబట్టి ముందుగా న్యూ కాంపోజిషన్ తీసుకుని అక్కడ నుంచి మనకు కావాల్సిన ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు ఇది ఇంతకుముందు లెసన్స్లో చెప్పినట్టు న్యూ కాంపోజిషన్ సెట్ చేసుకుంటే అక్కడ మనకు టైటిల్ వచ్చింది. టైటిల్ మనం ఇష్టం వచ్చిన టైటిల్ మనం పెట్టుకున్నాము. అదేవిధంగా ఇక్కడైతే మనకి టైటిల్ చూసేసరికి మనం ఏదైతే వీడియో తీసుకున్నామో ఆ టైటిల్ ఇక్కడ అదే టైటిల్గా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం దాన్ని మళ్ళీ రీనేమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే అది వీడియో యొక్క నేమ్నే ఇది కాంపోజిషన్ నేమ్గా తీసుకోవడం జరిగింది. ఇలా చేయటం కంటే డైరెక్ట్గా న్యూ కాంపోజిషన్ మనకు కావాల్సింది సెట్ తీసుకొని రావటం చాలా మంచి పద్ధతి. మనకు కావాల్సిన విధంగా మనం వీడియో సెట్ చేసుకోవడం బాగుంటుంది. ఈ విధంగా మన టైటిల్ కూడా మనం అక్కడే సెట్ చేసుకొని రావచ్చు. లేకపోతే ఇక్కడ మనకి ఒక న్యూ కాంపోజిషన్ తీసుకోవడం జరిగింది. ఈ న్యూ కాంపోజిషన్లో మనం ఏదైనా ఇమేజ్ని కానీ, వీడియోస్ని కానీ, జిప్ ఫైల్స్ని కానీ, ఏదైనా మీడియా ఫైల్స్ని తీసుకొని రావాలంటే ఇంపోర్ట్ తీసుకురావడం ఇదివరకు లెసన్స్లో చెప్పాను. అట్లా కాకుండా ఇక్కడ మనకి ఎంటీ లేయర్స్, కొన్ని లేయర్స్ మనం ఇక్కడ సాఫ్ట్వేర్లో ఉన్న లేయర్స్ మనం కొన్ని సెట్ చేసుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఎంటీ ఒక లేయర్ని సెట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం లేయర్ ఆప్షన్లో మెయిన్ మెనూలో లేయర్లోకి వెళ్ళి న్యూలో మనకి ఏమేమి లేయర్స్ ఉంటాయో ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ టెక్స్ట్, సాలిడ్, లైట్, కెమెరా, నల్ ఆబ్జెక్ట్, షేప్ లేయర్, అడ్జస్ట్మెంట్ లేయర్, యాడ్ ఆఫ్ ఫోటోషాప్ ఫైల్, ఇలా రకరకాలుగా మన లేయర్స్ని సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అంటే మామూలుగా టెక్స్ట్ మనకు తెలిసిన విషయమే, టెక్స్ట్ని టైప్ చేసుకోవడానికి బాగుంటుంది. సాలిడ్ అంటే ఎంటీ లేయర్, అది ఇప్పుడు చెప్తాను. అలాగే లైట్ ఈ లేయర్ తీసుకుంటే మన కాంపోజిషన్లో ఒక లైట్ వస్తుంది. ఆ లైట్ గురించి తర్వాత చెప్తాను. అలా కెమెరాస్ కూడా వస్తాయి, కెమెరాస్ కూడా తర్వాత చెప్తాను. అలా ఆబ్జెక్ట్ అంటే అది కెమెరా ట్రాకింగ్ అప్పుడు సందర్భాల్లో ఉపయోగించడం జరుగుతుంది. షేప్ లేయర్స్ మనం తెచ్చుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ లేయర్, కలర్స్ని ఏదైనా పైన మనం అడ్జస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్ సెట్ చేసుకొని, అడ్జస్ట్మెంట్ లేయర్ మనకు ఫోటోషాప్లో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. అదే టైప్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్. అలాగే అడాబ్ ఫోటోషాప్లో ఫైల్స్ ఏదైనా సేవ్ చేస్తున్నప్పుడు ఆ అడాబ్ ఫోటోషాప్ ఫైల్స్ని డైరెక్ట్గా మనకి ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది కూడా తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఒక ఎంటీ లేయర్, సాలిడ్ లేయర్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సాలిడ్ లేయర్ తీసుకోవడానికి సాలిడ్ లేయర్ని క్లిక్ చేస్తే దాని ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, ఆ లేయర్ ప్రాపర్టీస్ ఎలా ఉండాలనేది మనకు ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఒక విండో వచ్చింది. ఈ లేయర్కి వైట్ అని టైప్ చేశాను నేమ్. అలాగే డిఫాల్ట్గా మనకి లేయరు సైజ్ ఎంత ఉండాలి, ఆ తర్వాత మనం మార్చుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ విషయం ఏం కాదు. ప్రస్తుతానికి డిఫాల్ట్గా వచ్చేసింది. మామూలుగా కాంపోజిషన్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజులో లేయర్ కావాలన్నప్పుడు మా కాంపోజిషన్ సైజ్ అనగానే మనకి ఇందాక తీసుకున్న 720 480 ఆ సైజులోనే ఉంది. డిఫాల్ట్గా అసలు అదే వచ్చేసింది. ఏదన్నా వేరే ఆప్షన్లో మారిపోయి
ఇది వేరే సైజులో ఉంటే మనకి మేక్ కాంపోజిషన్ సైజ్ మీద క్లిక్ చేయగానే వెంటనే డిఫాల్ట్గా కాంపోజిషన్ ఏ సైజులో ఉందో ఆ సైజులోకి ఈ లేయర్ వాల్యూస్ మారిపోతాయి. అలాగే పిక్సెల్ ఎలా ఉండాలి, పిక్సెల్ ఉండాలా, యూనిట్స్ ఎలా ఉండాలి, పిక్సెల్లే మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తాం కాబట్టి పిక్సెల్ ఉంచేసాను. అలాగే పిక్సెల్ రేషియో ఇవన్నీ మామూలు విషయాలే. అలాగే ఇప్పుడు లేయర్కి ఏ కలర్ ఉండాలి, ఏదైనా మనం కలర్ సెట్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా ఏ కలర్ అయినా సెట్ చేసుకో. ప్రస్తుతానికి నేను వైట్ కలర్ సెట్ చేస్తున్నాను. ఓకే. అలాగే ఐ డ్రాపరు మనం ఫోటోషాప్లో చూపించినట్టుగానే సేమ్ మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఓకే చేస్తే మనకి ఇక్కడ లేయర్ రావడం మనం గమనించవచ్చు. ఈ లేయర్ని కూడా మనం సేమ్ దీనికి కూడా ఇది వరకు లెసన్స్లో చెప్పినట్టు ఇమేజ్కి కానీ వీడియోస్కి కానీ ఎలా ఉంటాయో దీని ప్రాపర్టీస్ కూడా అలాగే ఉంటాయి. అలా కాకుండా ఎక్కడైనా కూడా మనం అటు ఇటు డ్రా పొజిషన్ మార్చుకోవచ్చు, లేదా సైజులు మార్చుకోవచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు, ఆపోసిటీ తగ్గించుకోవచ్చు. అదే ప్రొసీజర్ ఉంటుంది. ఇది ఎంటీ లేయరు. ఈ ఎంటీ లేయర్ కూడా మనం విడిగా మళ్ళీ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంటీ లేయర్స్ కొన్ని అవసరం అవుతూ ఉంటాయి. దీని మీద ఇంకా మనం వర్క్ చేసుకోవచ్చు. ఏమేమి వర్క్ చేసుకోవచ్చు అని నేను తర్వాత చెప్తాను. అలాగే ఇక్కడ మనం సాలిడ్ ఎలా తీసుకొచ్చాము అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాము. తర్వాత ఇంకో లేయర్ తీసుకొద్దాము. ఇంకో లేయర్ టెక్స్ట్ లేయర్ తీసుకొస్తున్నాను. టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టెక్స్ట్ లేయర్ రావడానికి గమనించవచ్చు. ఇక్కడ కర్సర్ కూడా మనకి డిస్ప్లే కనబడుతుంది. టెక్స్ట్ టైప్ చేద్దాము. టైప్ చేసాము. ఇప్పుడు ఈ లేయర్ని రీసైజ్ చేద్దాము. టెక్స్ట్ టైప్ చేయడం అయిపోయినాక ఇక్కడ ఈ మెనూలో టెక్స్ట్ సెలెక్ట్ అవ్వడానికి గమనించవచ్చు. ఈ టెక్స్ట్ కాకుండా మామూలుగా మన యారో మార్కుగా మార్చుకుంటే ఈ టెక్స్ట్ లేయర్ని ఫోటోషాప్లో ఎలా అయితే మనం రీసైజ్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం రీసైజ్ చేసుకోవచ్చు. సేమ్ మన ఫోటోషాప్లో ఏదైతే ప్రొసీజరు సెలెక్షన్ చేయాలన్నా లేదు కలర్స్ మార్చుకోవడం సేమ్ ఇక ఫోటోషాప్లో ఎలా అయితే మన టెక్స్ట్తో ఎన్ని వర్క్స్ అయితే దాని మీద చేయగలుగుతామో అన్ని వర్క్స్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఆ విషయాలు కూడా డీప్గా తర్వాత చెప్తాను. అలాగే ఇప్పుడు సాలిడ్ లేయర్, వైట్ లేయర్ 2 లేయర్ సెట్ చేసాము. ఇప్పుడు ఇంకో లేయర్ లైట్ అనే లేయర్ని తీసుకోవాలనుకున్నప్పుడు దాని విండో ఇప్పుడు ఓపెన్ అయింది. దానికి ఏమేమి ప్రాపర్టీస్ కావాలి. లైట్కి మనం నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఎందుకు లైట్ 1 అని మనం అక్కడ వచ్చింది కాబట్టి అదే ఉంచేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. అలాగే లైట్ ఏ టైప్లో ఉండాలి, స్పాట్ లైటా, ప్యారలల్లా, పాయింటా, ఎవేనీ అంట. నేను స్పాట్ లైట్ ఉంది, నేను అదే డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను. ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, కోన్ యాంగిల్ ఎంత ఉండాలి, కోన్ ఫేదర్ ఎంత ఉండాలని మనకి ఇక్కడ డిఫాల్ట్ కొన్ని వచ్చినాయి. ఇవి తర్వాత మనకి ఇక్కడ ప్రాపర్టీస్ టైమ్ లైనర్లో ప్రాపర్టీస్ ప్యానల్లో కూడా అవి వస్తాయి. తర్వాత నేను సెట్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని కూడా నేనేం మార్చట్లేదు. కాస్ట్ షాడో ఆన్ చేస్తున్నాను. ఓకే చేస్తున్నాను. కెమెరా లైట్స్ డోంట్ ఎఫెక్ట్ 2D layers. సెలెక్ట్ ఏ లేయర్ అండ్ చూస్ 3D ఫ్రమ్ ద మెనూ. అంటే మనం లైట్స్ కానీ కెమెరాస్ కానీ ఉన్నప్పుడు మనం లేయర్స్ని 3Dగా మార్చుకోవాలి. 3D లేయర్స్ ఆప్షన్ ఆన్ చేస్తేనే అవి వర్క్ చేయడానికి కుదురుతుంది అని ఇక్కడ మనకి అనేది అవుతుంది. ఇక్కడ ఓకే చేసి ఇక్కడ మనం ఇందాక మనం వర్క్ చేయడానికి ఒక ఎంటీ లేయర్, సాలిడ్ లేయర్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి దాన్ని నేను ఇక్కడ 3D అంటే ఇక్కడ మనకి ఇక్కడ పై మెనూలో ఇక్కడ 3D లేయర్ అనేది ఇక్కడ ఒక కాలం కనబడుతుంది. ఆ కాలంకి ఆ కింద మనకి ఏదైతే లేయర్ దగ్గర 3D ఆన్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3Dగా అది మారడాన్ని మనం గమనించవచ్చు. 3Dగా మారగానే ఇక్కడ మన కాంపోజిషన్ విండోలో లైట్ ఎఫెక్ట్ మనం గమనించవచ్చు. ఆ లైట్ యొక్క వాల్యూస్ మార్చుకోవచ్చు, టైం లైన్లో మార్చుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ టైం లైన్లో ఎలా మార్చుకోవాలనేది ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఇన్సెంటిటీ, కలర్, కోన్ యాంగిల్ మనకి ఇక్కడ ఇందాక సాలిడ్ వైట్ లేయర్ పూర్తి కనబడుతుంది, కానీ ఇక్కడికి లైట్ చిన్నదైపోయి మనకి మధ్యలో కొంత ప్రాంతం మాత్రమే ఆ సాలిడ్ కనబడుతుంది. పైనుంచి ఇక్కడ గమనిస్తే లైట్ ఇక్కడ నుంచి ఫోకస్ అవుతుంది, ఆ లేయర్ మీద ఫోకస్ చేపడుతుంది.
కాకపోతే కోన్ యాంగిల్ చిన్నదిగా ఉండటం వలన కొంత భాగం మాత్రం డిస్ప్లేలోకి వస్తుంది. స్పాట్ లైట్ ఎట్టయితే మనకు పనిచేస్తుందో ఆ యాంగిల్ని బట్టి కొంత ప్రాంతం మాత్రం మనకు డిస్ప్లే వస్తుంది. నేను కోన్ యాంగిల్ని కొంచెం మారుస్తున్నాను. ఇక్కడ కోన్ యాంగిల్ మారుస్తున్నప్పుడు లైట్ షేడ్ ఎంతవరకు పడుతుందో అంతవరకు లైట్ పెరగడానికి గమనించవచ్చు. ఈ విధంగా మనం లైట్ లేయర్ మనకి ఇక్కడ లైట్లు సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో లేయర్ గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ తెలుసుకుందాం, సాలిడ్ లైట్. ఇప్పుడు కెమెరా లేయర్ తీసుకుందాం. కెమెరా లేయర్, కెమెరా 1 సేమ్ ప్రాపర్టీస్. కెమెరా అనే విండో ఓపెన్ అయింది, కెమెరాకి సంబంధించింది. నేము ఇందులో కూడా వాల్యూస్ రకరకాలుగా మార్చుకోవచ్చు. వీటన్ని తర్వాత డీప్గా తెలుసుకుందాం. ఉన్న వాల్యూస్ని సేమ్ అలాగే ఉంచేసి ఓకే చేస్తున్నాను. ఇక్కడ మన కెమెరా లేయర్ రావడానికి గమనించవచ్చు. ఈ కెమెరా లేయర్ రావటం ఏమిటన్నప్పుడు మనం ఒక కెమెరాని ఇందులో తీసుకొచ్చాం. ఆ కెమెరాలో నుంచి మనం ఎలా అయితే షూట్ చేస్తాం, కెమెరాతో ఎలాగైతే షూట్ చేస్తాం, మనకి ఆ కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవడం ద్వారా మనం కాంపోజిషన్లో ఒక పర్స్పెక్టివ్ వ్యూ తీసుకున్నట్టుగా యాంగిల్స్ని తీసుకొని మనం 3Dగా సెట్ చేసుకోవచ్చు వ్యూని. కెమెరా ఎటు నుంచి మనం ఈ వీడియో మనం వర్క్ చేసుకోవాలనేది కెమెరా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వైట్ లేయర్ని కెమెరా ఆప్షన్స్ ఉంటాయి. కెమెరా జూమ్ ఎంతవరకు మనం కెమెరా అంటే మన కెమెరా ఇది స్క్రీన్ అనుకుంటే దీన్ని జూమ్ చేస్తున్నాం, లేయర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మన కెమెరాని జూమ్ చేసినప్పుడు ఆ సీను వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఒక లేయర్ మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది, జూమ్లోకి వెళ్ళింది. కానీ SLP సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనే టెక్స్ట్ మనం టైప్ చేసాం, అది మాత్రం జూమ్లోకి వెళ్ళాలి. కారణం ఏంటంటే ఇది 3D ఆన్ చేసాము. ఈ టెక్స్ట్ లేయర్కి మాత్రం SLP సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనే టెక్స్ట్ టైప్ చేసిన ఆ లేయర్కి మాత్రం 3D ఆన్ చేయలేదు, దానికి 3D ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు గమనించవచ్చు, అది కూడా ఒక తెరని దూరం నుంచి మనం ఎలా అయితే దూరంగా జూమ్ చేసి చూస్తున్నామో ఆ విధంగా జూమ్ చేసాం. ఫోకస్ డిస్టెన్స్ దీని గురించి తర్వాత తెలుసుకుందాం, తర్వాత చెప్తాను. మిగిలిన విషయాలు కూడా ఇంకా కెమెరా గురించి చాలా డీప్గా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత ఆ విషయాల గురించి తర్వాత తెలుసుకుందాం. తర్వాత లేయర్స్లో నల్ ఆబ్జెక్ట్. ఈ నల్ ఆబ్జెక్ట్ అనేది ప్రస్తుతానికి ఆన్ చేసి తీసుకుందాము. టైం లైన్లో తీసుకున్నప్పటికీ ఈ పూర్తి వివరాలు మాత్రం తర్వాత ట్రాకింగ్ విషయం వచ్చినప్పుడు ఇది అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే ఉపయోగపడదు. ఇది నల్ ఆబ్జెక్ట్ అంటారు, అది తర్వాత ఎట్లా ఉపయోగపడదు తర్వాత చెప్తాను. అదేవిధంగా షేప్ లేయర్, మనకి ఏ షేప్ కావాలి అనేది ఇక్కడ ప్రస్తుతానికి రెక్టాంగిల్ వచ్చింది. దీంట్లో కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, దీని గురించి కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను పాలిస్టార్గా మారుస్తున్నాను దీన్ని. ఇది ఒకటనే కాదు, ఇక్కడ కూడా మనకి ఇంకా లేయర్స్ ఉంటాయి, విడిగా కూడా మనం తీసుకోవచ్చు. దీని గురించి ఇంకా డీప్గా తర్వాత చెప్తాను. ఇక లేయర్స్లో ఇంకా అడ్జస్ట్మెంట్ లేయర్. ఈ లేయర్స్ని మన ఫోటోషాప్లో ఎలా అయితే లేయర్స్ని ఆఫ్ ఆన్ చేసుకుంటున్నాం, ఇక్కడ కూడా అలా ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. పైన ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్ ఇప్పుడు వచ్చింది, అలాగే ఇందాక వచ్చిన షేప్ లేయర్స్ని ఆపేస్తున్నాను, అలాగే నల్ లేయర్ని కూడా ఆపేస్తున్నాను, కెమెరా లేయర్ని కూడా ఆపేస్తున్నాను, లైట్ లేయర్ని కూడా ఆపేస్తున్నాను. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేయరు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు, మనం ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలి లేదా ఇంకేదైనా కలర్స్కి సంబంధించి సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలు, చాలా సందర్భాలు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కలర్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. కలర్స్ ఇప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ లేయర్ని సెలెక్ట్ చేసి కలర్స్లో కలర్ బ్యాలెన్స్ కానీ ఏదన్నా కలర్ బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ కలర్ చేంజ్ కావడాన్ని మనం గమనించవచ్చు. అయితే
ఇది పైన అడ్జస్ట్మెంట్ లేయర్ వరకే వర్క్ జరుగుతుంది. మనకు అది అవసరం లేదు అనుకుంటే అడ్జస్ట్మెంట్ లేయర్ నాపేయగానే మనకి వెనకున్న లేయర్స్ డిస్ప్లే కావడం గమనించవచ్చు. సేమ్ అదే ఫోటోషాప్లో ఏదైతే మనం ప్రొసీజర్లో అడ్జస్ట్మెంట్ లేయర్ ఉపయోగిస్తామో ఇక్కడ కూడా అట్లా అడ్జస్ట్మెంట్ లేయర్ని మనం ఉపయోగించుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ లేయర్ని కూడా ఆపేస్తున్నాను. తర్వాత లేయర్స్లో ఫోటోషాప్ లేయర్స్, దీని గురించి తర్వాత తెలుసుకుందాం. ఈ విధంగా ఇమేజ్లను కానీ వీడియో ఫైల్స్ని కానీ తీసుకురావడమే కాకుండా ఇక్కడ మనకి సాలిడ్ కానీ కొన్ని లేయర్స్ ఇక్కడ ఉంటాయి, వాటిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. మిగిలిన విషయాలు తర్వాత లెసన్స్లో తెలుసుకుందాం.